యాదవుల ఆడబిడ్డగా పుట్టి గ్రామ దేవతగా మారిన శ్రీ నత్తి భవానమ్మ దివ్య చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. పువ్వల్ల ఎంఎంపురం గ్రామ సరిహద్దుల్లో వేంచేసి ఉన్న శ్రీ నత్తి భవానమ్మ పాలు పెరుగు అమ్ముకునేటువంటి యాదవుల కుటుంబంలో జన్మించింది. 300 ఏళ్ల క్రితం యాదవుల కుటుంబంలో జన్మించిన ఈ భవానమ్మ పక్కనే ఉన్న లంబాడీ తండాలో పాలు పెరుగు అమ్ముకొని జీవనం సాగించేది. ఆ సమయంలో జరిగిన కలహాల వల్ల పాలు పెరుగు అమ్మడానికి వెళ్ళిన ఈ భవానమ్మను సాయంత్రం డబ్బులు తీసుకోవడానికి రమ్మని చెప్పి, సాయంత్రం ఖాళీ చేతులతో వెళ్ళడం ఎందుకు అని పాలు పెరుగు తీసుకొని వెళ్ళిన భవానమ్మను అక్కడే కిరాతకంగా చంపి పూడ్చిపెట్టడం జరిగింది. అదే రోజు రాత్రి నూజివీడు జమీందారు కలలో కనబడి జరిగిన విషయం చెప్పి, నన్ను పూడ్చిపెట్టిన చోటే గ్రామదేవతనై వెలిశానని, నన్ను బయటకు తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు చేయాలని చెప్పి ఆజ్ఞాపించింది. అప్పటి నుండి పువ్వల్ల ఎంఎంపురం సరిహద్దులో వేంచేసి ఉన్న ఈ భవానమ్మ 2 గ్రామాల వారికి గ్రామదేవతగా ఉండి ఎటువంటి రోగాలు కష్టాలు రాకుండా గ్రామాలను చల్లగా చూస్తుంది. ఇక్కడ ప్రతి శుక్రవారము మహా అన్నదానం జరుగుతుంది. దసరా వంటి పర్వదినాల్లో అమ్మవారికి విశేష కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రతి అమావాస్య పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి. ఎటువంటి కోరుకున్న నెరవేరుద్దని ఇక్కడ భక్తుల నమ్మకం. అదేవిధంగా మీరు ఎప్పుడన్నా ఈ నత్తు భవానమ్మ ఆలయాన్ని దర్శించుకొని ఉంటే గట్ట కామెంట్ చేయండి. అలాగే నా అకౌంట్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఇక్కడున్న భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. పోళ్ళ పోళ్ళ గ్రామం పల్లపూరు గ్రామానికి మధ్యన వేయించి ఉన్న శ్రీ భవానమ్మ తల్లి చాలా ఉన్నతమైన తల్లి, చాలా సత్యమైన తల్లి. ఈవిడి చాలా ఇదిగా మాకు కాపాడుతూ గ్రామ ప్రజలకు కాపాడుతూ వస్తుంది. దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయి. కుంకుమ పూజలు, అన్న సంరాధన మొత్తం అంతా చాలా బాగా జరుగుతుంది.